ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇప్పుడు ఆయన మాటలకి అక్కడ గుర్తుపెట్టుకోండి గారు పంపించబోదు ఏమైతే అది కాదు సమస్య. ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇప్పుడు ఆయన మాటలకి అక్కడ గుర్తుపెట్టుకోండి గారు పంపించబోదు ఏమైతే అది కాదు సమస్య. కొట్టడం కాదు, పక్కన అందరు సైలెంట్ కూడా, సార్ కూడా ఎస్ఐలు కూడా కాదు, ఎస్ఐ గారు సీఏ గారు సైలెంట్ కూడా తెలుసుకోలేదు. ఎందుకు మాట్లాడేటప్పుడు మీరు ధర్నా చేయడానికి వచ్చాను. అక్కడ అమ్మ అక్కడ పట్టుకుంటారు, మమ్మల్ని ఆడతారు. వాళ్ళ అన్న మాటలకి ఏమి పట్టుకోవాలి, ఆయన పట్టుకోండి. ఆ రోజు అమరావతి గురించి ఒక అమరావతి విలేకరులు అన్నాడు, పోలీసు పట్టుకొని లేదా మీరు కంట్రోల్ చేసుకోవాలి, మీరు సమయం పాటించాలి. మీరు కూడా చంద్రబాబు చెప్పాడు ఆయనతో పొడిచాడండి, పొడిచాడు. ప్రకటించారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ధర్నా చేస్తాము, నిరసన చేస్తామని ప్రకటించారో అదే విధంగా 31వ తారీఖు జనవరిని కూడా తెలుగుదేశం వారు ప్రకటించారు. ప్రకటిస్తే ఏం జరిగిందో చూశారుగా. ఆగయ్య పోలీసులు ఎంత రక్షణ ఇచ్చారో చూశారుగా. ఇవాళ ఏంటిది? మేము కేవలం నిరసన బాధ్యత కలిగిన వ్యక్తులం. నిన్న హైదరాబాద్లో కూడా నిరసన చెప్పాం. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగనివ్వలేదు, అది మా బాధ్యత. ఇవాళ కూడా అవాంఛనీయ సంఘటన లేకోకుండా ప్లే కార్డులు పట్టుకొని నినాదాలు చేసి వెళ్తామంటే ఇంత ఓవర్ యాక్షన్ చేశారు. మొన్న ఎందుకు చేయలేదు స్వామి? పోలీసులు మొన్న ఎందుకు చేయలేదు? నేను నాయకుడినేనా? అది ఇంటి మీద కూడా కాదే, ఇది ఇంటి మీద కూడా కాదు, ఆఫీస్ దగ్గర. రాధాకృష్ణ గారు భార్య పిల్లలు ఇక్కడ ఉండరు, నా భార్య పిల్లలు అక్కడే ఉంటారు. ఆ రోజు ఏం రక్షణ కల్పించారని అడుగుతా ఉన్నా. ఈ వాస్తవాన్ని ప్రజలు గమనించాలని కూడా కోరుతున్నా. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటి, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతామని. దానికి అంగీకరించరా, నెట్టుకుని వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం, మళ్ళీ అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా పోలీస్ వారికి? శాంతియుతంగా జరిగేటాటి మీద కూడా మీరు ఉక్కుపాదం మోపుతారా?
దౌర్జన్యాలు చేసిన చోట కూడా కనీసం లాఠీ విధించలేదే ఆ రోజున. ఎందుకని? నేను ఆ పార్టీలో లేనైనా? ఇప్పుడు వేమూరు రాధాకృష్ణ గారు ఆ పార్టీలో ఉన్నాడైనా? ఇంత విచక్షణ అవసరమా అని అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని. ఇది తప్పు, ఇది అన్యాయం. ఏమన్నాడు రాధాకృష్ణ? ఏం మాట్లాడాడు రాధాకృష్ణ? ఒకటే మాట్లాడాడు. ఏంటంటే అది వినండి మీరందరూ కూడా, ఇక్కడ పోలీసు వారు కూడా వినండి. వైఎస్ఆర్సీపీ నాయకులంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, అయ్యా మీ నాయకులు భార్యలు కాదు అంటే మేము వాళ్ళ చెల్లెళ్ళుగా భావించి వారికి పెళ్లి సంబంధాలు చూసి పంపిస్తామని సాక్షాత్ ఆ టీవీ ఛానల్లో చెబితే నువ్వు నిరసన కూడా చెప్పలేమా? ప్రజాస్వామ్య నిరసన కూడా చెప్పకూడదా? ఏమిటి మీ ఓవర్ యాక్షన్? నాకు అర్థం కాలేదు. నేను అన్నదానికి క్షమాపణ చెప్పినా నా ఇంటి మీద దాడి చేస్తుంటే మీరు చక్కగా చూస్తూ ఆనందించడమే కాకుండా ఆ గంగా వెంకటేశ్వర లాంటి వాళ్ళు సహకారం కూడా చేశారు, ఆ వంశీ లాంటి వాళ్ళు సహకారం కూడా చేశారు. ఏమిటిది? ఏమి అన్యాయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్య దేశమా లేక మీరు పక్షపాతంగా వ్యవహరించే దేశమా? పోలీసులు వారికి రక్షణగా ఉండి మా ఇంటి మీద దాడి చేస్తారా? ఇక్కడ వచ్చి నిరసన చెప్పి ప్లే కార్డులు పట్టుకుంటున్నాం. ఇది ఈ ప్లే కార్డులు పట్టుకుని వెళ్ళిపోతామని చెప్పా. అక్కడ అవాంఛనీయ సంఘటన జరగదేమని చెప్పా. నాది బాధ్యత అని చెప్పా. అయినా అక్కడ లాఠీ చార్జ్ చేస్తారా? ఏం పోయేగానే వచ్చినాయా? ప్రభుత్వాలు శాశ్వతమా? మేము ప్రభుత్వాలకు రాలేమా? ఒకసారి 5 సంవత్సరాలు ప్రభుత్వాలు చేశామే, మళ్ళా దేవుడు దయతలిస్తే మళ్ళా ప్రభుత్వంలోకి వస్తామే, మళ్ళా మంత్రులు అవుతామే. ఇది అన్యాయం కాదా? ధర్మమా ఇది? చెప్పని అడుగుతా ఉన్నా. ప్రజల్ని దిగ్గులైనటువంటి గుంటూరు ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. జనవరి 31వ తారీఖున నా మీద ముట్టడి చేస్తానంటే ఏమి రక్షణ కల్పించారని అడుగుతా ఉన్నా. ఇవాళ నిరసన చెబుతామంటే ఏమన్నా పెట్రోల్ పంపులు తీసుకొచ్చావా? ఏమన్నా పొలుగులు తీసుకొచ్చావా? ఇకున్న వాహనాలను పగలగొట్టావా? లేదా ఆయన మీద గెడ్లేసావా? ఖచ్చితంగా నిరసన. అయ్యా రాధాకృష్ణ గారు, మీరు అన్యాయంగా మాట్లాడారు. నేను రాధాకృష్ణ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక చేయట్లా, మర్యాదగా విజ్ఞప్తి చేస్తున్నా. మిస్టర్ రాధాకృష్ణ, నువ్వు కూడా 70 ఏళ్ళు వచ్చాయి, ఒక తప్పు మాట మాట్లాడావు. వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క భార్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు భార్యలు కాదు అంటే వారికి పెళ్లిళ్ళు చేసి పంపించేస్తారు. అంత మూర్ఖంగా ఉన్నారు. వాళ్ళకి వెన్నెముక లేదు, వారికి మెడకాయ మీద తలకాయ లేదు, తలకాయలో గుజ్జు లేదని మాట్లాడావు. తప్పా కాదు? ఆలోచించుకున్నాను మనం. నువ్వు విఘ్నుడు అయితే పొరపాటు జరిగింది, నా కలం దొర్లింది, నన్ను క్షమించండి అని ఒక్క మాట చెప్తే ఎక్కడికి వెళ్ళేవాడివే? పత్రికా విలేకరివి, ఆంధ్రజ్యోతిని మెయింటైన్ చేస్తున్న వాడివి, పేపర్ ఉంది, టీవీ ఛానల్ ఉంది. ఒక్క మాట మేము ధర్నా చేయకముందే చెప్పి ఉన్నట్టయితే శభాష్ రావు. ఒక మంచి సాంప్రదాయాన్ని రాధాకృష్ణ ప్రవేశపెట్టాడు ఈ పత్రికా రంగంలో. ఒక్కోసారి తప్పులు జరుగుతాయి, ఒక్కోసారి తప్పుగా మాట్లాడతాం ఛానల్లో, ఎమ్మటే దాన్ని వెనక్కి తీసుకున్నాడు రాధాకృష్ణ అని మంచి పేరు వచ్చేది కదంట, మంచి సాంప్రదాయం వచ్చేది కదా. నేను అన్నా కూడా నేను వెనక్కి తీసుకోను, క్షమాపణ చెప్పను, నాకు చంద్రబాబు అండగా ఉన్నాడు, నాకు లోకేష్ అండగా ఉన్నాడు అనేటువంటి గర్వంతో వ్యవహరిస్తున్నావే, ఇది తప్పు కదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి చూడండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. మరొక్కసారి చెప్తున్నా, జనవరి 31వ తారీఖున నా ఇల్లు ముట్టడిస్తారంటే వాళ్ళు పెట్రోల్ బాంబులు, కర్రలు, కత్తులు తీసుకొస్తే పోలీసుల రక్షణ ఏ విధంగా కల్పించారు. ఇవాళ మేము కేవలం ధర్నా చేయడానికి బాధ్యత కలిగిన నాయకులు వచ్చి ఇక్కడ దాకా ఎలవ్ చేయండి అని వారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఒక బ్యాచ్ని లాఠీ చార్జ్ చేసే కార్యక్రమం, ఇక్కడేమో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టే కార్యక్రమం అవసరమా? ఇంత అవసరమా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇది ఏమన్నా? జస్ట్ సింపుల్, మమ్మల్ని ఇక్కడ ఎలవ్ చేస్తే ఇక్కడ కూర్చునే వాళ్ళం, టైం పెట్టుకునే వాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. నిన్న కూడా 10:30 క్లోజ్ చేసాం, నేనే అనౌన్స్ చేశా. ఏబిఎన్ ఆఫీస్ ముందు 10:10కి వచ్చి 10:30కి క్లోజ్ చేసి వెళ్తామన్నాం. అక్కడే కూర్చున్నాం, ఖచ్చితంగా ఆఫీస్ ముందు స్లోగన్స్ ఇచ్చాం, ప్లే కార్డులు పట్టుకున్నాం, వచ్చేసాం. నిరసన ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక పత్రిక అనవసరమైన మాటలు రాసినందుకు ప్రొటెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం తప్ప వాళ్ళ మీద దాడి చేసే కార్యక్రమం కాదు, రాళ్ళు వేసే కార్యక్రమం కాదు, కార్లు పగలగొట్టే కార్యక్రమం కాదు, పొదుగులు తీసుకొచ్చి పాల్గొట్టే కార్యక్రమం కాదు, పెట్రోల్ బాంబులు వేసే కార్యక్రమం కాదు. దీనికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అడుగుతా ఉన్న పోలీసు వారికి. రాధాకృష్ణ బంధువులు ఉన్నట్టుగా పోలీసులు కొంతమంది ఏమో లోకేష్ బంధువులు ఉన్నట్టున్నారు. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కానీ పదం వాళ్ళు కాదు. ఖచ్చితంగా ఇక్కడికి మమ్మల్ని ఎలవ చేసేది అందరూ కూర్చునే వాళ్ళం, టైం పెట్టుకునే వాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఇవాళ మేము వెళ్ళాం, ఇక్కడే కూర్చుంటాం.
చాలాసేపు కూర్చుంటాం, నేను ఇక్కడే కూర్చుంటాను. ఖచ్చితంగా ఈ తప్పు ఇప్పుడు నేను ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. డౌన్ డౌన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ రాధాకృష్ణ, క్షమాపణ చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ, క్షమాపణ చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ, చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ, చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ, డౌన్ ఏబిఎన్, డౌన్ ఏబిఎన్, డౌన్ డౌన్ ఏబిఎన్, పోలీసుల ఓవర్ యాక్షన్ డౌన్.